న్యూటన్ గ్రావిటీ గురించి 1687లో చెప్పాడు. లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ గురించి ఫార్ములాను కూడా కనిపెట్టాడు. యాపిల్ నెత్తి మీద పడుతుంది, తర్వాత అతను ఆలోచనలో పడతాడు. ఈ స్టోరీ మనకి తెలిసిందే, కానీ ఇండియన్ మ్యాథమెటిషియన్ అయిన భాస్కరాచార్య 1150 ఏడీలోనే గ్రావిటీ గురించి సిద్ధాంత శిరోమణి అనే పుస్తకంలో చెప్పారు. భూమి యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల ప్రతి ఆబ్జెక్ట్ భూమి మీద పడుతుంది అని ఆ పుస్తకంలో క్లియర్ గా చెప్పారు. ఒక కనిపించని ఫోర్స్ అయితే ఉందని ఆ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. భూమి, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు ఇవన్నీ ఒక ఆర్బిట్ లో ఉండటానికి అట్రాక్షన్ కూడా కారణమని మెన్షన్ చేశారు. కాకపోతే భాస్కరాచార్య ఆ టైంలో మ్యాథమెటికల్ ఫార్ములాని కనిపెట్టలేకపోయారు. వేరాజ్ న్యూటన్ ఇన్వర్స్ స్క్వేర్ లా ని కనిపెట్టాడు. అతను కూడా రియలైజ్ అయింది ఏంటంటే యాపిల్ మాత్రం కింద పడింది, కానీ చంద్రుడు ఎందుకు కింద పడలేదు. సో న్యూటన్ చెప్పింది ఏంటంటే ఈ యూనివర్స్ లో ప్రతి ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది అండ్ దాని మాస్ ఎంత అనే దాన్ని బట్టి ఆ అట్రాక్షన్ ఉంటుంది. భాస్కరాచార్యది ఆ టైంలో ఒక ఫిలాసఫీ అండ్ అబ్జర్వేషన్. న్యూటన్ మాత్రం సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ తో గ్రావిటేషన్ లాస్ గురించి చెప్పాడు. అదే ఇప్పటి మోడర్న్ సైన్స్ కి గట్టి ఫౌండేషన్.